ప్రచ్చు నంబర్ అయితే నా దగ్గర ఉంది. నేను యాజ్ యూజువల్ కాలేజ్కి వచ్చేసా. 1-2 మంత్స్ అయిపోయాయి. అతను నాకు కాల్ చేయలేదు, నేను తనకు కాల్ చేయలేదు. చూస్తూనే నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. చదివేదైతే చాలా ఉంది. నా దగ్గర ప్రిపేర్డ్ నోట్స్ చాలా తక్కువ ఉంది. అప్పుడు గుర్తొచ్చాడు ప్రచ్చు. తను చెప్పిన మాటలు, నీకు నోట్స్ కావాలంటే అడుగు, నేను ఇస్తాను అని. ఒకరోజు ఈవినింగ్ కాల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ, అయినా నోట్స్ కోసమే కదా, చేద్దాంలే అని ఫోన్ పిక్ చేసిన ఫస్ట్ 3 మినిట్స్ కన్ఫ్యూజన్ వల్లనో ఎగ్జైట్మెంట్ వల్లనో తెలీదు, ప్రచ్చు ఏం మాట్లాడాడో తనకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఒక 2 మినిట్స్ క్యాజువల్గా మాట్లాడి, నాకు మీ హెల్ప్ కావాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి అని అడిగా. వెంటనే నోట్స్ అన్నీ పంపించేశారు. ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ అయిపోయే వరకు టాపిక్స్ క్లియర్ చేయడం, డౌట్స్ క్లియర్ చేయడం చాలా హెల్ప్ చేశాడు ప్రచ్చు. నా కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 వరకు ఉండేది. 5:30 to 5:45 మధ్యలో ఎవ్రీడే ఈవినింగ్ ప్రచ్చు కాల్ చేసేవాడు. మెడికోస్ కావడం వల్ల అనుకుంటా మా ఫోన్ కాల్స్లో ఫ్లర్టింగ్ తక్కువ, స్టడీస్ ఎక్కువ ఉండేవి. స్టడీస్తో పాటు ఫ్యూచర్, ప్రొఫెషన్ గురించి చాలా మాట్లాడుకున్నాం. అలా అక్షిత, ప్రశాంత్ నుంచి అక్షి, ప్రచ్చు దాకా వెళ్ళింది మా ఫ్రెండ్షిప్. ఒకరోజు నైట్ 2 o'clockకి కాల్ వచ్చింది. ఇట్స్ ఎ స్పెషల్ కాల్. నా గురించి ఏదో తెలుసుకున్నాడు ప్రచ్చు. ఆ రోజు ఏం మాట్లాడుకున్నాం, ఎందుకు స్పెషల్ కాల్, నా గురించి ఏం తెలుసుకున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.